మహిళా బిల్లును నిజంగా అడ్డుకున్నది ఎవరు? అడ్డుకుంటే నష్టపోయేది ఎవరు? 2023లో చట్టానికి మద్దతు ఇచ్చిన ఆసాములే ఇప్పుడు తొండాట ఎందుకాడారు? వాజ్పేయి హయాంలో లోక్సభలో ఏం జరిగింది? 25 తర్వాత బిల్లు ఎలా ముందుకొచ్చింది? సంబరాలు చేసుకున్న వారిని మహిళలు ఆదరిస్తారా? ఓడిన వారు గెలుపుతో జవాబిస్తారా? 2029 ఎన్నికలు డీలిమిటేషన్తోనే జరుగుతాయా? అధికార విపక్షాల దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? డీలిమిటేషన్తో అందరూ లాభపడతారా లేక కొన్ని పార్టీలకే లాభం తెచ్చిపెడుతుందా? మహిళల వైపు నిలబడింది ఎవరు? మహిళలను వంచిస్తున్నది ఎవరు? మై టేక్ బై కేఎన్ఆర్. ఆదివారం రాత్రి 7:30 మీ ప్రైమ్ 9లో.